నమస్తే అండి. ఈ వీడియోలో మనం చూసేది ఏంటంటే టెక్నికల్స్ బట్టి ఇప్పుడు ఆపర్చునిటీస్ ఎక్కడ ఉంది ఒక షార్ట్ టర్మ్ లో స్వింగ్ ట్రేడ్ తీసుకోవడానికి ఒక 5 to 7% ప్రాఫిట్ రావడానికి ఏవైతే ఉన్నాయి ఆపర్చునిటీస్ అవి చూడాలి. దానికన్నా ముందు వారి ఎనర్జీస్ ని ఒకసారి కవర్ చేద్దాం. ఈ రోజు చాలా ఫాల్ అయింది కదా. సో ఇది వారి ఎనర్జీస్ తాలూకా చార్ట్, 1 డే చార్ట్. ఇది ఓపెన్ అవడమే దగ్గర దగ్గర నిన్న క్లోజ్ తర్వాత నుంచి ఓపెన్ అవడమే అరౌండ్ -6% దగ్గర ఓపెన్ అయింది. 6 to 7% దగ్గర మైనస్ గా ఓపెన్ అయ్యి ఎంతవరకు కిందకి వెళ్ళిందంటే టోటల్ గా 14%, 15% అరౌండ్ గా కిందకి వెళ్ళింది. కానీ ఆ 15% అరౌండ్ కిందకి వెళ్ళి మళ్ళీ బాగానే రికవర్ అయింది. దగ్గర దగ్గర 7% దాకా రికవర్ అయినట్టుంది. కింద నుంచి లో నుంచి అరౌండ్ 5% రికవర్ అయింది. సో ఇది రికవరీ కింద పడి రికవరీ ఇది చూసినా సరే మనకి ట్రెండ్ లైన్ దగ్గర నుంచే రికవరీ అనేది స్టార్ట్ అయిపోయింది. కానీ అసలు ఇదంతా ఎందుకు జరిగిందంటే మనకు తెలిసిందే. ఆ, ట్రంప్ ఇష్యూ వల్ల. సో ట్రంప్ ఏంటంటే మళ్ళీ తారీఫ్ ఇంపోజ్ చేశారు మనకి సోలార్ మాడ్యూల్స్ ఇంకా సోలార్ సెల్స్ యుఎస్ లో ఎవరైతే ఎక్స్పోర్ట్ చేస్తారు యుఎస్ కి వాళ్ళ మీద. సో అందులో ఇండియా మీద కూడా ఒక చాలా హెవీ తారీఫ్ అనే పడింది. 128%, 127% అరౌండ్ గా తారీఫ్ పడింది. సో దానివల్ల నెగిటివ్ గా తీసుకుంది మార్కెట్. కానీ నా వ్యూ ఏంటంటే ఇప్పుడు ఇది వారి ఎనర్జీస్ తాలూకా చార్ట్. ఇక్కడ ఒకవేళ మనం యుఎస్ఏది చూద్దాం. సో యుఎస్ఏలో వారి ఎనర్జీస్ కి 1.6 GW తాలూకా మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఉంది. అది మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్, సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాదు. సో యుఎస్ తారీఫ్ దేని మీద పడింది? మాడ్యూల్ ఇంకా సెల్ రెండు ఎవరైతే ఇంపోర్ట్ చేసుకుంటారో యుఎస్ లో వాళ్ళకి ఈ హై అడిషనల్ గా పే చేయాలి అన్నట్టు, లేకపోతే ట్యాక్స్ అనేది ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు పే చేయాలి అన్నట్టు ఇది పెట్టారు. సో ఇది చూస్తే మనకి మాడ్యూల్స్ కి ఎటువంటి ట్యాక్స్ పడదు వారిస్ ప్రొడక్ట్స్ మీద. ఎందుకంటే అది యుఎస్ లో వీళ్ళకి ఆల్రెడీ ప్లాంట్ ఉంది. మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదా మాడ్యూల్ అసెంబ్లింగ్ ప్లాంట్ అనేది వీళ్ళకి యుఎస్ లో ఉంది కాబట్టి ఆ ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఎక్కడంటే సెల్ తో వచ్చేది ప్రాబ్లం. సో వారి అనేది యుఎస్ కి సెల్ గాని ఎక్స్పోర్ట్ చేస్తే అప్పుడు ప్రాబ్లం. సో దానికి వారి ఎనర్జీస్ వాళ్ళ ఈరోజు వాళ్ళ కాల్స్ గట్టి చూస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళకి ఆల్రెడీ ఒమెన్ లో వీళ్ళకి ఒక పాలిసిలికాన్ సప్లై చేసే ఒక కంపెనీతో వీళ్ళకి టైఅప్ ఉంది. సో వాళ్ళ సిలికాన్ అనేది సప్లై చేస్తే, సో చూద్దాం అది కూడా ఒమన్ వీళ్ళ ప్రెజెంటేషన్ లో అది కూడా ఉంది. సో పాలిసిలికాన్ ప్రొడ్యూసర్ అన్నమాట. సో ఇది సెల్ అయితే ప్రొడ్యూస్ చేయదు. సెల్ తయారు చేసే మెటీరియల్ అయితేనే ప్రొడ్యూస్ చేస్తుంది. దాంతో టైఅప్ ఉంది. సో ఈ వారి ఎనర్జీస్ కూడా ఏం చెప్తుందంటే ఇండియా నుంచి కాకుండా వీళ్ళు వేరే దేశం ఎక్కడైతే తారీఫ్ తక్కువ ఉందో ఆ దేశం దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసుకుని యుఎస్ కి సప్లై చేసుకుంటారు. సో ఎక్కడ కూడా ఇండియా పేరు రాదు. ఎప్పుడైనా ఇండియా ప్రోడక్ట్ అంటేనే ట్యాక్స్ పడుతుంది. సో దాని నుంచి ఎస్కేప్ అవ్వడానికి వేరే దేశం నుంచి తీసుకుని అక్కడ సప్లై చేస్తారు. ఒకవేళ ఇది ఓమన్ లోనే మళ్ళీ స్టార్ట్ అయిపోతే, వీళ్ళు సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఓమన్ లో స్టార్ట్ అయిపోతే అప్పుడు ఇండియా మీద పడే ట్యాక్స్ వీళ్ళకి పడదు. సో అది వీళ్ళకి వీళ్ళ స్ట్రాటజీ అన్నమాట. ఈ తారీఫ్ నుంచి ఎస్కేప్ అయ్యే స్ట్రాటజీ ఇది. సో ఇది ప్లే అయితే మంచిగానే ఉంటది. ప్లే అయితే కానీ చూడాలి ఏడ్ చేస్తారని. సో నా బట్టి అయితే మార్కెట్ ఓవర్ రియాక్ట్ అయిందని అనిపించింది నాకైతే వారి ఎనర్జీస్ చూస్తే. సో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి వారి ఎనర్జీస్ ఫాల్ గురించి. సో దీని తర్వాత నేను ఆపర్చునిటీస్ గురించి మాట్లాడే కదా టెక్నికల్స్ బట్టి. ఆ టెక్నికల్స్ ఉన్న స్టాక్స్ ఎక్కడ మనకు ఆపర్చునిటీ చూపిస్తుందంటే ఒకటి ఎంసీఎక్స్. ఎంసీఎస్ స్టాక్ అనేది చూపిస్తుంది మనకి. సో ఇప్పుడు ఎలాగైతే ట్రెండ్ లైన్ ని బ్రేక్ చేసి మనకి కంటిన్యూగా పైకి వెళ్తుంది, కంటిన్యూగా. సో అలాగని కాకపోతే ఆ స్పీడ్ లేదు. ముందు ఇలాగా వెళ్ళేది కదా, ఈ స్పీడ్ లేదు కానీ ఈ స్పీడ్ ఉంది. సో చెప్పాలంటే ఇలాగ వెళ్ళట్లేదు. ఏ విధంగా అంటే చాలా మెల్లిగా ఇలాగ వెళ్తుంది. సో అట్లీస్ట్ రిస్క్ లేకుండా ఒక 5 to 6% జనరేట్ చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ కాదు, వన్ ఆఫ్ ద ఓకే యావరేజ్ ఆపర్చునిటీ ఇది చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎంసీఎక్స్ ముందులా కాదు ఇప్పుడు. ఎంసీఎక్స్ ఇప్పుడు గవర్నమెంట్ ఫోకస్ గా ఉంది. అంటే సిల్వర్ గోల్డ్ ప్రైసెస్ ఎలాగ మూవ్ అవుతాయి. సో సిల్వర్ గోల్డ్ కానీ బాగా హై వాల్యూమ్స్ తో కానీ ట్రేడ్ అయితే అప్పుడు ఎంసీఎక్స్ ట్రేడ్ అవుతుంది. లేకపోతే కాపర్. సో సిల్వర్, కాపర్ ఇంకా గోల్డ్ మీద డిపెండ్ ఉంది. ఈ మూడు కానీ పైకి వెళ్తే ఇవి కూడా పైకి వెళ్తాయి. ఆ మూడు కానీ కిందకి వెళ్తే ఎంసీఎక్స్ లో స్లో మొమెంటం ఉంటది అనమాట. సైడ్ వేస్ మొమెంటం అయినా ఉండొచ్చు. కానీ స్టాక్ మూవ్మెంట్ అయితే మాత్రం బాగానే ఉంది. సో చూడాలి ఇది ఎలా ఉందో. వాచ్ లిస్ట్ లో పెట్టుకుని అబ్జర్వ్ చేయండి. బై సెల్ రికమెండేషన్ కాదు, జస్ట్
ఎడ్యుకేషన్ ఆర్ ఎల్స్ అబ్జర్వేషన్, మీ ఫ్యూచర్ కోసం, మీ ఫ్యూచర్ ట్రేడ్స్ కోసం. ఇంకో ఒక స్టాక్ ఏంటంటే ఇది ముందు కూడా కవర్ చేశాను, హోమ్ ఫస్ట్ ఫైనాన్స్. హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ లో సో ఇది మల్టిపుల్ టైమ్స్ ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ ఉంది కదా, ఈ ట్రెండ్ లైన్ దగ్గర ఇక్కడ డిసెండింగ్ ట్రెండ్ లైన్ ని, ఇన్క్లైన్డ్ ట్రెండ్ లైన్ ని బ్రేక్అవుట్ చేసి మళ్ళీ రీటెస్ట్ చేసి అక్కడ నుంచి నిన్నటి నుంచి మొమెంటం స్టార్ట్ అయింది 2%. సో ఈ రోజు 3%, నిన్న ఒక 2% అనమాట. నిన్న ఒక 2.5%, ఈ రోజు 3.5% రైజ్ అయింది. సో ఇక్కడ నుంచి కంటిన్యూగా ఇలాగా దాని తాలూకా ప్రీవియస్ ఆల్ టైమ్ హైని రీచ్ అయిపోద్దా అంటే నేను అలాగ అనట్లే, అలాగేమీ రీచ్ అవ్వదు. ఇది ఏంటంటే నాకు తెలిసి దీని తాలూకా రీసెంట్ హై ఉంది కదా అక్కడ రీచ్ అయ్యి మళ్ళీ కొంత కింద పడి రీటెస్ట్ అయ్యి ఆ విధంగా వెళ్ళేలా ఉందంటే ఇలాగెళ్ళి దాని తర్వాత ఆ, ఇలాగెళ్ళి దాని తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఇలా కిందకు వచ్చి దాని తర్వాత మళ్ళీ ఇలా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది, మళ్ళీ ఇలాగా మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ కిందకు వచ్చి ఆ తర్వాత మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్. సో ఈ మొమెంటం వచ్చే ఛాన్స్ అయితే నాకు అనిపిస్తుంది. సో చూడాలి ఎలా ప్లే అవుద్దో హోమ్ ఫస్ట్ ఫైనాన్స్. కాకపోతే ఇది ఏంటంటే ఇది కొంచెం సేఫ్ సైడ్, ఇప్పుడు మనకి మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎక్కువ. సో ఇది ఒక ఆపర్చునిటీ ట్రెండ్ లైన్ బట్టి. ఇంకో ఇంకొక దీనికి ప్రూవెన్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మీకు చెప్పాను కదా ఇలాగ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే ఎంటర్ అయ్యే ఆపర్చునిటీ ఎంసీఎక్స్ హోమ్ ఫస్ట్ లో. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తా, సక్సెస్ అయిన ఎగ్జాంపుల్స్ ఏంటంటే టెనెకో క్లీన్ ఎయిర్ కంపెనీ. సో ఇది మీరు చూస్తే కంటిన్యూ ఇది స్ట్రాటజీ ఫాలో అవుతుంది. ఇది ఈ ప్యాటర్న్ స్ట్రాటజీ కదా, సారీ ప్యాటర్న్. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఇలా ఒక సైడ్ వేస్ అయిపోద్దో డౌన్ ట్రెండ్, దాన్ని బ్రేక్అవుట్ అవగానే అక్కడ నుంచి ఒక మొమెంటం ఇస్తుంది. సో ఇలాగ ఒక మొమెంటం ఒక 7 to 10% మొమెంటం ఇస్తుంది. సో ఇప్పుడు కూడా అంతే, ఇప్పుడు ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. సో బ్రేక్అవుట్ పోనీ ఇక్కడ అనుకుందాం, ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యి ఎంతవరకు వెళ్ళింది. సో అరౌండ్ 2.5%. సో ఇక్కడ 2.5% ఏంటి చాలా తక్కువ కదా ఏంటంటే మీరు కంటిన్యూగా లాంగ్ రన్ లో 2% అనేది చాలా పెద్ద వాల్యూ అవుద్ది. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇది ఎంత పర్సంటేజ్ వరకు పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది, ఎలాంటి ట్రేడ్స్ తీసుకోవచ్చండి. మీరు గమనిస్తే లాస్ట్ టైం దాని తాలూకు ఇలాగా డౌన్ ట్రెండ్ ని బ్రేక్ చేసి దాని తాలూకు హై కన్నా ఎంత పర్సంటేజ్ ముందుకు వెళ్ళిందంటే ఇక్కడ వరకు చూస్తే 7%. సో సిమిలర్ గా ఇప్పుడు దీని ఆల్ టైమ్ హై ఇక్కడ ఈ లెవెల్ నుంచి బ్రేక్ చేసి ఈ లెవెల్ నుంచి హైకి వెళ్ళడానికి ఎంత పర్సంటేజ్ పట్టింది, మళ్ళీ 7% పట్టింది. సో దీన్ని బట్టి ఏమనుకోవచ్చు, మళ్ళీ ఇప్పుడు ఉన్న లెవెల్ నుంచి ఒక 7% లేదా అట్లీస్ట్ 5% అనుకుందాం రౌండ్ ఫిగర్. సో 5% వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది మీరు అబ్జర్వ్ చేయండి. టెనెకో క్లీన్ ఎయిర్ కంపెనీ కూడా మంచిదే, ఫండమెంటల్లీ కూడా స్ట్రాంగ్. సో ఇంకా ఈ కంపెనీ ఫండమెంటల్స్ ఎప్పుడైనా మీకు కావాలి లేదా ఈ కంపెనీ ఏడ్ చేస్తుందో తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి, దీని మీద ఒక వీడియో చేద్దాం. సో ఇదేంటంటే టెక్నికల్లీ చాలా స్ట్రాంగ్ అనిపించింది నాకు. సో రీసెంట్లీ లిస్టెడ్ ఐపీఓ, నేనేం చెప్పాను, ఐపీఓ నుంచి లిస్టెడ్ ప్రైస్ నుంచి పైకి మూవ్ అయితే అది మొమెంటమ్ లో ఉంటుంది. సో మొమెంటం నిన్న పేజ్ డిజిటెక్ లో ఆపోజిట్, కంపెనీ ఫండమెంటలీ స్ట్రాంగ్, ఇంట్రెన్సిక్ వాల్యూ కూడా తక్కువే కానీ డౌన్ ట్రెండ్ లో ఉంది. సో దాంట్లో అంత మొమెంటం రాదు, పైకి వెళ్ళదు. కానీ ఇది పైకి ఉంది. సో అలాగని కంటిన్యూ ఇలా పైకి వెళ్ళిపోద్దని కాదు, కొంచెం కొంచెం మెల్లిమెల్లిగా అలాగ వెళ్తాయి. సో ఇది బైసెల్ రికమెండేషన్ కాదు, జస్ట్ ఫర్ యువర్ ఎడ్యుకేషన్ పర్పస్ అన్నమాట. మీ అబ్జర్వ్ చేయండి, వాచ్ లిస్ట్ లో పెట్టుకొని అబ్జర్వ్ చేయండి, దాన్ని బట్టి మీరు ఫ్యూచర్ ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు. సో ఆన్ అ రెగ్యులర్ బేసిస్ మంత్లీ అట్లీస్ట్ 2-4% ప్రాఫిట్ జనరేట్ చేసుకున్నా అట్లీస్ట్ ఒక సైడ్ ఇన్కమ్ లాగా ఉంటుంది కదా. అదే నేను వీడియో చేయడానికి మెయిన్ ఇంటెన్షన్ అనేది ఏంటంటే ఎక్కడ ఆన్లైన్ లో కానీ ఇప్పుడు నాలాగే నేను చెప్పేదైనా సరే వినేసి కొనడం కాదు, మీరు స్టడీ చేసుకుని అబ్జర్వ్ చేసి చార్ట్ ప్యాటర్న్ అనలైజ్ చేసుకుని మీరు బై సెల్ అనేది చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, నేను నెట్వర్క్ గురించి స్టార్టింగ్ నుంచి కవర్ చేశా. ఇప్పుడు ఈ లెవెల్లో ఉన్నప్పటి నుంచి కవర్ చేస్తున్నాను నెట్వర్క్. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఇలా పరిగెట్టిందో ఒక 10-15% ఎప్పుడైతే పరిగెట్టిందో అప్పుడు అందరూ చెప్తున్నారు డేటా సెంటర్ చాలా బాగుంది. ఇప్పుడు మళ్ళీ న్యూస్ లో కవరేజ్ స్టార్ట్ అయింది. ముందు ఆ కవరేజ్ ఎప్పుడు ఉండేది, ఈ లెవెల్లో ఉండేది, ఇక్కడ ఈ పరిగెట్టేటప్పుడు ఉండేది. కానీ నేను ఇప్పుడు ఈ టైంలో బై చేసి ఉండే, ఇంకా బ్రేక్అవుట్ అయ్యాక ఇంకా ఎక్కువ యాడ్ చేశా. సో అలాగనమాట. సో ఎప్పుడు కూడా టెక్నికల్స్ అనేది మనకి న్యూస్ కన్నా ఫాస్ట్గా ఉంచుతాయి. ఇప్పుడు కూడా మీరు గమనిస్తే టెక్నికల్స్ నే ఫాలో అవుతుంది ఇది. సో చూస్తే రెసిస్టెన్స్ దగ్గర హై సెల్లింగ్ అవుతుంది.
సపోర్ట్ దగ్గర వచ్చేసరికి బై అవుతుంది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ ట్రెండ్ లైన్స్ అనేది నేను గీయడమే కాదు. కొన్ని వేల మంది, లక్షల మంది గీసుకొని దాన్ని బట్టే ట్రేడ్ చేసుకుంటారు. సో మొమెంటం అనేది అలా కంటిన్యూ అవుతా ఉంటది. చార్ట్ ప్యాటర్న్ అలాగా అనుకున్న విధంగా వెళ్తా ఉంటది. అలా మీరు స్టడీ చేయాలి కొన్ని స్టాక్స్ మీద. సో నేనేం చెప్పా, డెలివరీ బేస్డ్ ఇది స్ట్రాంగ్ గా ఉంది, కన్విక్షన్ ఉంది అన్న. అదే ఈలో ఆ కన్విక్షన్ లేదన్నా, కానీ ఈలో ఏం జరిగింది, కంటిన్యూగా ఫాలో అయింది. ఈ రోజు ఏదో బై వచ్చింది, కానీ చూడాలి బై ఎంతవరకు సస్టైన్ అవుద్ది అనేది చూడాలి. సో ఇది ఈ వీడియోలో నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, టెక్నికల్స్ స్ట్రాంగ్ గా ఫాలో అవ్వండి, అబ్జర్వ్ చేయండి మార్కెట్ ని, చార్ట్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి. మీరు కూడా ఓన్ గా మీరు కూడా ట్రేడ్ తీసుకుని స్టార్ట్ చేసుకుంటారు, రిస్క్ ని గట్టి మేనేజ్ చేసుకుని.